అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రనాయక శతకంలో తర్వాతి పద్యాలని చూద్దాము. అబ్ధికన్యా వివాహ మహోత్సవము నాడు చూడలేదిచ్చోట చూడగలిగే జానకీ కళ్యాణ సంభ్రమం బానాడు చూడలేదిచ్చోట చూడగలిగే భోజసుతోద్వాహ భూరి వైభవమందు చూడలేదిచ్చోట చూడగలిగే రేవతీ పరిణయ శ్రీ విలాసంబపుడు చూడలేదిచ్చోట చూడగలిగెన్ అనుచునిట రాజ్యరమ పెండ్లియాడ నిన్ను ప్రజలు సేవించి సంతోషభరితులైరి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్ను సేవిస్తూ ఎంతో సంతోషంతో ఉంటున్నారు. ఎందుకు అంటే నువ్విక్కడ రాజ్యరమని పెళ్లి చేసుకున్నావు. రాజ్యరమ అంటే రాజ్యలక్ష్మి, అంటే ఆంధ్ర నాయకుడు మహారాజుగా పరిపాలించాడు కదా ప్రజలందరినీ. ఎన్నో అంటే వేరే దేశాలని జయించాడు, చుట్టుప్రక్కల ఉన్న వాటిని. అందువలన అతను ఆంధ్ర నాయకుడిగా ఉంటూ రాజ్యలక్ష్మిని వివాహం చేసుకున్నట్లుగా ప్రజలు భావించారు. ఆ వివాహ మహోత్సవం ఎంతో చక్కగా జరిగిందని ప్రజలందరూ దానిని చూసి కృతార్థులయ్యామని భావిస్తున్నారు. ఎందుకు అలా భావిస్తున్నారు, ఎందుకంత సంతోషాన్ని పొందుతున్నారు అంటే అప్పట్లో అబ్ధి కన్య అంటే లక్ష్మీదేవి. అబ్ధి అంటే సముద్రం, సముద్రుడి నుంచి పుట్టింది కదా, అందుగురించి ఆమె అబ్ధి కన్య అయింది. ఆమె యొక్క వివాహ మహోత్సవాన్ని చూడలేకపోయాం మేము. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రాజ్యలక్ష్మిని నువ్వు వివాహం చేసుకున్నావు కాబట్టి చూడగలుగుతున్నాం అని ప్రజలు భావిస్తున్నారు. అలాగే జానకి కళ్యాణ సంభ్రమంబు ఆనాడు చూడలేదు. ఎప్పుడో ఆ త్రేతాయుగంలో శ్రీరాముడు ఆ విల్లు విరిచిన తర్వాత జానకీదేవిని ఇచ్చి వివాహం చేశాడు జనక మహారాజు అంగరంగ వైభోగంగా. ఆ వివాహాన్ని మేము ఎవరూ చూడలేదు కదా. కానీ ఇక్కడ నీ యొక్క ఆ గొప్పతనం, ఆ ప్రభావం అన్నీ కూడా మేము ఇక్కడ చూస్తున్నాం ఈ కలియుగంలో అంటూ ప్రజలు సంతోషిస్తున్నారు. ఇంకా భోజసుతోద్వాహ భూరి వైభవమందు చూడలేదిచ్చోట చూడగలిగే. భోజసుత అంటే రుక్మిణీదేవి. ఆ రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వివాహం చేసుకోవడం అదంతా వేడుకగా ద్వారకా నగరంలో ఎంతో గొప్ప వేడుకగా జరిగింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని రాక్షస వివాహం చేసుకున్నాడు తీసుకెళ్ళిపోయి ద్వారకకి. అక్కడ చాలా ఎంతో వైభవంగా వివాహం జరిగింది రుక్మిణికి శ్రీకృష్ణుడికి. ప్రజలందరూ వచ్చి చూసి ఎంత అందంగా ఉంది ఈ జంట అని మెచ్చుకుని చాలా సంతోషించారు. అది మేము ఎవరూ చూడలేదు కదా. ఆ ద్వాపరయుగంలో జరిగినటువంటి శ్రీకృష్ణుడికి రుక్మిణికి జరిగిన కళ్యాణాన్ని మేము ఎవరూ చూడలేదు. అలాగే రేవతి పరిణయ శ్రీ విలాసంబప్పుడు చూడలేదు ఇచ్చోట చూడగలిగే. ఆ రేవతీదేవిని బలరాముడు వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం కూడా మేమెవరం చూడలేదు కదా. కానీ ఇప్పుడు ఏం చూడగలుగుతున్నాము అంటే ఇక్కడ రాజ్యరమను పెండ్లి ఆడి నువ్వు ఎంతో సుఖంగా ప్రజలందరినీ పరిపాలిస్తున్నావు. ఆ విషయాన్ని మేము చూడగలుగుతున్నాం. ఎప్పుడో జరిగిన విషయాలు చూడలేదు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని చేసుకున్నప్పుడు కానీ, సీతాదేవిని రామచంద్రుడు చేసుకున్నప్పుడు కానీ, రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు చేసుకున్నప్పుడు కానీ, రేవతీదేవిని బలరాముడు చేసుకున్నప్పుడు కానీ వివాహాలు మేమెవరం చూడలేదు. కానీ ఇక్కడ ఎంతో వైభవంగా ఆంధ్ర మహావిష్ణువు పేరుతో నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు. రాజ్యరమని నువ్వు స్వీకరించావు. అందుగురించి ప్రజలందరూ ఆ వివాహాలు చూడకపోయినా నీ వైభోగాన్ని, నీ యొక్క ఈ కీర్తిని చూసి ఎంతో సంతోషిస్తున్నారయ్యా అంటూ ఈ పద్యంలో చెప్పాడు. తర్వాత పద్యం. అఖిల లోక స్థాపనాచార్యమణివయ్యో నిజభక్త గురునిచే నిలుపుకొన్న
గర్భస్థితానేక కమలజాండుడవయ్యు వండుకోవెలని చెల్వొందుచున్న బహుచరాచరభూత పరిపాలకుడవయ్యు భక్తార్పితార్థముల్ పట్టుచున్న హరచతుర్ముఖ దేవతా గోచరుడవయ్యు ఎప్పుడు దర్శనం బిచ్చుచున్న నిన్ను సేవింపరెవ్వరో పెన్నిధానమెదుట నుండంగ కనిమూసి ఏగువారే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఇక్కడ ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే, నువ్వు అఖిల లోక స్థాపనాచార్య మణివి. అంటే మణి అంటే ఇక్కడ శ్రేష్ఠవాచకం అన్నమాట. అఖిల లోకాలని కూడా స్థిరంగా ఉంచగలిగేటటువంటి గొప్పవాడివి నువ్వు. కానీ నిజభక్త గురినిచే నిలుపుకున్నావు. ఇక్కడ అంటే ఆంధ్ర నాయకుడిగా ఉన్నాడు కదా శ్రీకాకుళంలో. అందు గురించి ఇక్కడ నువ్వు నీ భక్తుడైనటువంటి ఒక ఆచార్యుడి చేత నీ విగ్రహాన్ని నెలకొల్పించుకున్నావు, అంటే స్థాపించుకున్నావు. కానీ నువ్వు ఎలాంటి వాడివి? అఖిల లోకాలని కూడా స్థాపించగలిగేటటువంటి వాడివి. కానీ ఒక భక్తుడి మీద దయతలిచి అతని చేత ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసుకున్నావు. గర్భస్థితానేక కమలజాండుడవయ్యు వండుకోవెలని చెల్వొందుచున్న. నువ్వు నీ గర్భంలో ఎన్నో అండపిండ బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. అన్నీ నీ ఉదరంలోనే ఉంటాయి. ఆ ఉదరంలో ఉన్న వాటితో బంతులాట ఆడుకున్నట్లుగా ఆడుకుంటూ ఉంటావు నువ్వు. అటువంటి వాడివై అయినా కూడా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఒక కోవెలలో కనిపిస్తున్నావు. అంటే నీలో ఉదరంలోనే లోకాలన్నీ ఎన్నో ఉన్నాయి, కానీ నువ్వు ఇక్కడ ఒక్కడివి ఒక కోవెలలో కనిపిస్తున్నావు. భక్తార్పితార్థములు పట్టుచున్న బహుచరాచర భూత పరిపాలకుడవయ్యు. ఈ లోకంలో ఉండే చరాచర వస్తువుల్ని జీవజాలాల్ని కూడా పరిపాలించేవాడివి నువ్వు, పోషించేవాడివి నువ్వు. కానీ ఇక్కడేం చేస్తున్నావు? ఈ కోవెలలో ఉంటూ భక్తులు ఏది సమర్పిస్తే అది దాన్ని స్వీకరిస్తున్నావు. హర చతుర్ముఖ దేవతా గోచరుడవయ్యును ఎప్పుడూ దర్శనం బిచ్చుచున్న. హరుడు అంటే ఈశ్వరుడు, చతుర్ముఖుడు బ్రహ్మ. వీళ్ళిద్దరికీ కూడా నువ్వు కనిపించవసరం. అటువంటి ఎంతో రహస్యమైనటువంటి చరిత్ర. ఎంతో పొగిడితే కానీ, ఎంతో స్తుతిస్తే కానీ వాళ్ళకి కూడా నువ్వు కనిపించవు. అటువంటి వాడివి ఇక్కడ ఎప్పుడూ దర్శనం ఇస్తున్నావు ప్రజలకి. అయినా కూడా నిన్ను సేవింపరెవ్వరో పెన్నిధానం ఎదుట నుండంగా కనుమూసి ఎగువారే. ఎదురుగా ఎంతో పెన్నిధానం అంటే ధనం, నిధి. ఆ నిధి ఎదురుగా ఉన్నా కూడా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప, అయ్యో ఇది మనకి ఈ సంపద లభిస్తే మోక్షం లభిస్తుందన్న ఆలోచన ఎవరికీ లేదు. లేకుండా నిన్ను సేవించటం లేదు ఎవరు కూడా. కళ్ళు మూసుకుని తిరుగుతున్నారు. నీ యొక్క విగ్రహాన్ని చూడటం లేదు, దీనికి కైంకర్యం చేయటం లేదు. చెయ్యకుండా ఆ పెన్నిధానం ఎదురుగా ఉంటే కళ్ళు మూసుకుని తిరుగుతున్నారు ఈ ప్రజలు. వీళ్ళ మూర్ఖత్వాన్ని ఏమనాలి స్వామి అంటూ ఈ పద్యంలో వాపోతున్నాడు కవి. ఈ రోజుకి ముగిస్తాను. మళ్ళీ రేపు ఇంకో 2 పద్యాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్తే.